లేకపోవడం వల్ల బ్యాటరీ డ్రైన్ అయిపోయే ఛాన్స్ ఉంటాయి. బైక్ కంప్లీట్ యాక్సెసరీస్ అన్నీ అక్కడ దొరుకుతాయి. కొంచెం అప్పుడప్పుడు వైబ్రేషన్స్కి ఊడిపోవడం అట్లాంటివి జరగవచ్చు. నాకు ఇప్పుడు జరుగుతున్న ప్రాబ్లం అయితే ఈ బ్యాగ్ అంత హెల్ప్ ఉండదు అనుకున్నా ఫస్ట్లో, బట్ ఇది చాలా చాలా హెల్ప్ఫుల్. అండ్ థర్డ్, విండ్షీల్డ్ ఎక్స్టెన్షన్. ఇది నాకైతే అంత హెల్ప్ ఉండదు అనుకున్నా ఫస్ట్లో, బట్ ఇది చాలా చాలా హెల్ప్ఫుల్. ఎందుకంటే నేను అరౌండ్ 800 కిలోమీటర్స్ డే అట్లా వెళ్ళేటప్పుడు మినిమం స్పీడ్ మెయింటైన్ చేయాలి మనం, 120, 100 అట్లా. కానీ ఒక్కోసారి హైవేస్లో విండ్ చాలా ఎక్కువ వస్తుంది. ఆ విండ్ వచ్చేటప్పుడు మనకేంటంటే డైరెక్ట్గా ఇక్కడ కొడుతుంటే ఆ రిఫ్లెక్షన్, ఆ విండ్ ఎయిర్ కొడుతుంటే మనం అసలు డ్రైవ్ చేయలేము. కొంచెం తల అటు ఇటు ఊగిపోతుంటుంది, అంటే అంత పవర్ వస్తుంది విండ్. బట్ ఇదేంటంటే ఇది కిందకి దించాను, ఇంకా ఇది పైకి లేస్తే ఇంతవరకు వస్తుంది. సో విండ్ ఏంటంటే నీకు పైకి వెళ్ళిపోతుంది, మన డైరెక్ట్ హెడ్కి తగలకుండా చెస్ట్కి కూడా తగలకుండా. ఇది లేదంటే చెస్ట్కి తగిలినా హెడ్కి తగిలినా నీకు ఏమవుతుందంటే పెయిన్ వస్తుంది, అంటే మంటగా అనిపిస్తుంది. సో ఇది చాలా బెనిఫిట్, ఇది ఉండాల్సిందే. ఇదైతే చాలా ఇంపార్టెంట్ అనిపించింది. ఇది 2500 కట్. ఇది యాక్చువల్లీ విండ్షీల్డ్ ఎక్స్టెన్షన్ నాకు ఇది సరిపోతుంది కాబట్టి ఇంత వేయించాను. యాక్చువల్లీ 19,000, 20,000 కూడా విండ్షీల్డ్ ఎక్స్టెన్షన్స్ ఉన్నాయి, బట్ మొత్తం తీసేసి వాళ్ళు డిఫరెంట్ సెట్ పెడతారు. ఇట్లా వస్తుంది, ఫుల్గా వస్తుంది. అదైతే ఇంకా బాగుంటుంది. ఇది కొంచెం అప్పుడప్పుడు వైబ్రేషన్స్కి ఊడిపోవడం అట్లాంటివి జరగవచ్చు, బట్ నేను మరీ అంత 20,000 ఫర్ విండ్షీల్డ్ అంటే అప్పుడు పెట్టలేక ఇంకా ఇదే పెట్టేశాను. 2500 బడ్జెట్ ఫ్రెండ్లీ. నాకైతే ఇప్పుడు ఓడలేదు, వెరీ స్ట్రాంగ్గానే ఉంది. అండ్ వైబ్రేషన్స్ వచ్చినా ఏది వచ్చినా నాకు బాగానే ఉంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. సో 2500 బడ్జెట్ ఫ్రెండ్లీ, ఓకే గుడ్. అండ్ ఫోర్త్ మోడిఫికేషన్, స్మాల్ లైట్స్. ఈ స్మాల్ లైట్స్ నేను రీసెంట్గానే వేయించాను, జస్ట్ 1800 రూపీస్. ఇవి 35,000, బట్ ఇవి 1800 రూపీస్ అంతే. ఇవి బ్రాండ్ నాకు అంత గుర్తులేదు, బట్ చాలా చాలా బాగున్నాయి లైట్స్ అయితే. మీకు ఆల్రెడీ చూపిస్తాను ఎంత పవర్ఫుల్గా ఉన్నాయి అనేది లైట్స్. ఇవి అయితే నేను రామ్కోటి హైదరాబాద్లో వేయించాను. అక్కడ మొత్తం బైక్ షోరూమ్, అంటే బైక్ కంప్లీట్ యాక్సెసరీస్ అన్నీ అక్కడ దొరుకుతాయి. ఈ లైట్స్ 1800 రూపీస్. అండ్ వర్త్ అయితే మాత్రం ఈక్వల్ టు దీస్ లైట్స్. 35,000 పెట్టాను, బట్ వీటికి వచ్చిన సాటిస్ఫాక్షన్ నాకైతే అల్టిమేట్ సాటిస్ఫాక్షన్. అండ్ బ్యాటరీ కూడా మీకు డ్రైన్ అవ్వదు, నేను చెక్ చేసుకున్నాను, బ్యాటరీ డ్రైన్ అవ్వట్లేదు. బట్ స్విచ్చెస్ అనేవి కొంచెం మంచి వేయించుకోవాలి, ఎందుకంటే స్విచ్చెస్ పెట్టే మనకి బ్యాటరీ డ్రైన్ అయిపోవడం అనేది ఉంటుంది. అండ్ దీస్ ఆర్ ది స్విచ్చెస్. నాకు ఇప్పుడు జరుగుతున్న ప్రాబ్లం ఏంటంటే ఈ బ్యాగ్ ఇక్కడ ఉండటం వల్ల ఏమవుతుందంటే హ్యాండిల్ తిప్పేటప్పుడు లైట్స్ ఆటోమేటిక్గా ఆన్ అయిపోతున్నాయి. ఒకసారి మార్నింగ్ పూట ఏంటంటే మనకి లైట్స్ ఆన్ అవుతున్న విషయం తెలియకపోవడం వల్ల బ్యాటరీ డ్రైన్ అయిపోయే ఛాన్స్ ఉంటాయి. అందుకని ఎప్పుడైనా సరే బండి ఆపేటప్పుడు కీస్ ఆఫ్ చేసుకోవాల్సిందే పక్కాగా. లైట్స్ ఉన్నాయంటే కీస్ ఆఫ్ చేయాలి, లేకపోతే బ్యాటరీ డ్రైన్ అయిపోద్ది. నాకేంటంటే ప్రాబ్లం, నేను లైట్స్కి స్విచ్చెస్ ఇక్కడ పెట్టించాను. ఇటు సైడ్ తిప్పితే ఈ లైట్ ఆన్ అయిపోతుంది, అటు సైడ్ తిప్పితే ఈ లైట్ ఆన్ అయిపోతుంది. సో ఈ ప్రాబ్లమ్ని ఎలా చేయాలో నాకు అర్థం కావట్లేదు. మీకేమైనా ఒక ఐడియా వస్తే నాకు సజెస్ట్ చేయండి.